ఒక్క ముద్ద అన్నం ప్రశాంతంగా తిందామంటే అయితే బ్లోటింగ్, లేదంటే కడుపంతా పిండేసినట్టయి లూజ్ మోషన్స్ అయిపోతాయి. ఇదే ఐబీఎస్‌డి సింప్టమ్. ఇలాంటి ప్రాబ్లమ్‌తో గత 5 ఇయర్స్‌గా నా క్లయింట్ స్ట్రగుల్ అవుతున్నారు. అలాంటిది ఒక 6 మంత్స్‌లో రిలీఫ్ వచ్చింది. ఇప్పుడు అన్ని ఫుడ్స్ తినగలుగుతున్నారు. లూజ్ టూల్స్ కూడా అవ్వడం లేదు. ఐబీఎస్ అంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. ఇది ఉన్న వాళ్ళకి ఫాస్ట్ ఇంటెస్టైనల్ ట్రాన్సిట్ ఉంటుంది. అండ్ దీనివల్ల వీళ్ళకి న్యూట్రిషన్ అబ్జార్ప్షన్ కూడా సరిగా ఉండదు. చాలా వీక్‌గా ఉంటారు అండ్ వెయిట్ లాస్ కూడా అయిపోతారు. సో ఐబీఎస్‌డి కంట్రోల్ అవ్వాలంటే ఫస్ట్ థింగ్ లో ఫాడ్మాప్ డైట్ అనేది పాటించాలి. అందులో ఈ రా బనానా చాలా మ్యాజికల్‌గా వర్క్ చేస్తుంది. ఎందుకంటే రా బనానాలో రెసిస్టెంట్ స్టార్చ్ అనేది ఉంటుంది. ఇది మీ గట్ మొటిలిటీని తగ్గించి ఒక జెల్ లైక్ సబ్స్టెన్స్ ఫామ్ అయ్యి లూజ్ టూల్స్ అవ్వకుండా కంట్రోల్ చేస్తుంది. అంతేకాకుండా కుకింగ్ కూడా చాలా చాలా మినిమల్ ఇంగ్రీడియంట్స్‌తో చేసుకోవాలి. ఏది పడితే అది యాడ్ చేసేస్తే మళ్ళీ సిమ్టమ్స్ అన్నీ ట్రిగర్ అయిపోతాయి. ఈ కర్రీ చేసుకోవడానికి ఫస్ట్ అయితే బనానాస్ని స్టీమ్ చేసేసి మ్యాష్ చేసి పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు పేస్ట్, కారం లేని పచ్చిమిర్చి, మ్యాష్ చేసుకున్న బనానాస్, కొద్దిగా సాల్ట్ అండ్ పసుపు వేసి చాలా లిమిటెడ్ స్పైసెస్తో వేసుకొని తీసుకోవాలన్నమాట. టేస్ట్ అయితే బాగుంటుంది. కానీ ఐబీఎస్ వాళ్ళకి మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా